టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్ గురించి తెలుసుకుందాము. వేరియన్స్ పై టెస్టింగ్ అని సమ్లో ఉంటే అది మనం ఎఫ్ టెస్ట్లో చేయాలి. లేదంటే టెస్ట్ వెదర్ 2 samples ఆర్ టేకెన్ ఫ్రమ్ సేమ్ నార్మల్ పాపులేషన్ ఆర్ నాట్ అని క్వశ్చన్లో ఇస్తే అది మనం ఎఫ్ టెస్ట్లో మాత్రమే చేయాలి. ఎఫ్ టెస్ట్ యొక్క ప్రొసీజర్ చూద్దాము. మనం ఇది ఎఫ్ టెస్ట్లో ఈ ఫస్ట్ స్టెప్ మనం తీసేసుకుంటాం నార్మల్గా, ఇది స్టాండర్డ్ అనమాట. నెక్స్ట్ మనం ఎఫ్ టెస్ట్లో 1 tail 2 tail అని ఏమి ఉండదు, రెండు ఒకే విధంగా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇది ఆల్ఫా 5% ఆర్ 1%. ఎఫ్ టెస్ట్లో 2 tables మాత్రమే ఉంటాయి, 5%ది 1%ది మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్స్ ఎఫ్ ఫార్ములా. ఈ ఎఫ్లో S1 S2 కొట్టడానికి మళ్ళీ వేరే వేరే ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ కన్క్లూజన్లో ఇక్కడ ఎఫ్ టేబుల్లో ఎలా ఉంటుందంటే V1 V2 అని ఉంటుంది. ఎఫ్ టేబుల్లో V2 ఇక్కడ ఉంటుంది, V1 ఇక్కడ ఉంటుంది. మనం V2 8 వచ్చింది అనుకో, V1 7 వస్తే 7లో 8 చూడాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని సాల్వ్ చేద్దాము. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్ ఉంది. 2 random samples were drawn from 2 normal populations and their values. ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. టెస్ట్ వెదర్ ద 2 samples have the same variance at 5% level of significance. రెండు ఉన్నాయా లేవా సేమ్ శాంపిల్ టెస్ట్లో అని వాడు సమ్ అడుగుతున్నాడు అనమాట. మనం దాన్ని చెప్పాలి. మనం ఇక్కడ ఎఫ్ టేబుల్లో మనం చూడకుండానే వాడు ఇచ్చేసాడు. F is equal to 3.11 at 5% level for V1 V2. V1 8, V2 10. 5% సిగ్నిఫికెన్స్ లెవెల్ దగ్గర ఇచ్చేసాడు. మనం ఇప్పుడు దీన్ని సొల్యూషన్ చూద్దాము. చెప్పాను కదా, ఇవి స్టాండర్డ్గా తీసేసుకోవాలి స్టెప్స్ అని. నెక్స్ట్ ఇక్కడ మనకి వేరియన్స్లో సమ్లో వాడు ఇచ్చాడు V1 8, V2 10 అని. నెక్స్ట్ మనం S1 స్క్వేర్ S2 స్క్వేర్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫార్ములాని బట్టి మనం టేబుల్ వేసుకొని టేబుల్ ప్రకారం చేయాలి. X1 X2 ఈ రెండిట్ల వాల్యూస్ వాడు సమ్లో ఇచ్చేసాడు. మనము dx1 = x - x bar 1 క్యాలిక్యులేట్ చేయాలి. x bar 1 క్యాలిక్యులేట్ చేయడానికి మళ్ళీ ఫార్ములా ఉంటుంది, σx1/n1. దాన్ని బట్టి మనం చేయాలి. x bar 1 క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది, x bar 2 క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. σx1 అంటే ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది. σx2 అంటే మొత్తం ఈ టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. σx1 ఎంత వచ్చింది? 729. n1 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. చేస్తే 81. σx2 924/n2 అంటే 11. బై చేస్తే 84 వచ్చింది. ఇప్పుడు మనం ఈ x నుంచి x bar 1 తీసేయాలి. x bar 1 ఎంత వచ్చింది? 81. 65లోంచి 81 తీసేస్తే ఎంత? -16. 67లోంచి 81 తీసేస్తే -14. మొత్తం ఇవన్నీ అలా క్యాలిక్యులేట్ చేసేసుకోవాలి. నేను ఇదంతా క్యాలిక్యులేట్ చేసి వేసేసాను. నెక్స్ట్ x² చేద్దాము. ఇది కూడా సేమ్ అంతే. దీంట్లోంచి x bar 2 ఎంత వచ్చిందో మనం మైనస్ చేయాలి. 65 నుంచి 84 మైనస్ చేస్తే -19 వస్తుంది. సేమ్ ఇదంతా అలా క్యాలిక్యులేట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది క్యాలిక్యులేట్ చేసి వాల్యూస్ వేసేసాను. నెక్స్ట్ మనం dx1 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దామంటే దీన్ని 16 స్క్వేర్ చేస్తే ఎంత? 256. 14 స్క్వేర్ చేస్తే 196. 7 స్క్వేర్ 49. 5 స్క్వేర్ 25. 3 స్క్వేర్ 9. 5 స్క్వేర్ 25. 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 13 స్క్వేర్ ఎంత?
169, 14 స్క్వేర్ 196. సేమ్ ఇది కూడా అలాగే 19 స్క్వేర్ ఎంత 361. ఇలా మొత్తం వాల్యూస్ అన్నీ వేసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. మైనస్లో వచ్చినవన్నీ ప్లస్ చేసి, ప్లస్లో ఉన్నవన్నీ ప్లస్ చేసి, ప్లస్లోంచి మైనస్ తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుందంటే 0 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా dx1 క్యాలిక్యులేట్ చేస్తే 974 వస్తుంది. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది కూడా 0 వస్తుంది. నెక్స్ట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 4008 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఫార్ములా వేసి సమ్ చేయాలి. ఈ వాల్యూ ఎంత వచ్చింది 974 వచ్చింది కదా. 974 అండ్ 1 ఎంత 9 మైనస్ 1 చేయాలి. చేస్తే 121.75 వస్తుంది. నెక్స్ట్ S2 ఫార్ములా వేసుకొని బై n2 మైనస్ 1. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి సమ్లో 1408. నెక్స్ట్ n2 ఎంత 11 మైనస్ 1 చేస్తే 140.8. నెక్స్ట్ మనం టెస్ట్ స్టాటిస్టిక్స్ చేయాలి. టెస్ట్ స్టాటిస్టిక్స్ ఫార్ములా ఏంటి F = S1 స్క్వేర్ S2 స్క్వేర్. S1 స్క్వేర్ ఎంత వచ్చింది 120. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాల్యూ వచ్చిందో అది పైన వేయాలి, మిగతాది కింద వేయాలి. 121.75. ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తే 1.156 వస్తుంది. నెక్స్ట్ మనం కన్క్లూజన్ చెప్పాలి. మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కన్నా టేబుల్ వాల్యూ కన్నా మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ తక్కువ కాబట్టి నల్ హైపోథెసిస్ మనం యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ చేసిన వాల్యూ 1.156 అయితే టేబుల్ వాల్యూ 3.11 ఇచ్చాడు కాబట్టి మనం నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేయాలి.